నమస్కారం. మాకల్ప్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన యెమెన్కు చెందిన 2 వ్యక్తులను తరలిస్తున్న సౌదీ పౌరుని జార్జన్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ముజాహిద్దీన్కు చెందిన పెట్రోలింగ్ బృందాలు ఈ చర్య తీసుకున్నాయి. అరెస్ట్ అయిన సౌదీ పౌరుని తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించగా సరిహద్దు చట్ట ఉల్లంఘనదారులైన 2 యెమెన్ పౌరులను సమంత్ అధికారులు అధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు సహకరించడం, వారికి రవాణా సౌకర్యం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఏ రూపంలోనైనా సహాయం చేయడం తీవ్రమైన నేరమని ముజాహిద్దీన్ అధికార ప్రతినిధి హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష, ఎస్ఆర్ 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల పేర్లను బహిరంగ ప్రకటించే శిక్ష కూడా ఉంటుందని పేర్కొన్నారు. రెసిడెన్సీ, కార్మిక, సరిహద్దు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ఫ్రాన్స్లలో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదు చేసిన వారిపై ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. ఒమన్లోని దోఫార్ గవర్నరేట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో అన్నా చెల్లెలు మృతి చెందారు. మృతులను కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ ఆయన సోదరిగా గుర్తించారు. సలాలలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఘటనపై ఓఏఎస్సీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్సానీ ఆయన సోదరి మృతికి సంతాపం తెలిపింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, సహనం ప్రసాదించాలని ప్రార్థించింది. కువైట్ రోడ్డుపై ప్రమాదకరంగా ఓవర్టేకింగ్ చేసే వాహనదారులపై ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఓవర్టేకింగ్ నిబంధనలు, షరతులను ఉల్లంఘించిన వారిపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవేర్నెస్ విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహద్ అలీ ఈసా తెలిపిన వివరాల ప్రకారం జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ రషీద్ అల్ హజ్రీ పర్యవేక్షణలో ఈ ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం, పెట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలను 30 రోజుల పాటు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇంపౌండ్ యార్డుకు తరలించారు. ప్రమాదకరంగా ఓవర్టేకింగ్ చేయడం, రహదారిపై ప్రయాణించి ఇతరులకు తీవ్ర ముప్పు కలిగించడంతో పాటు ట్రాఫిక్ గందరగోళానికి కారణమవుతుందని అల్ ఈసా హెచ్చరించారు. ఈ ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీల్లో మొత్తం 120 ఓవర్టేకింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో 115 ప్రత్యక్ష ఉల్లంఘనలు, 5 పరోక్ష ఉల్లంఘనలు ఉన్నాయి. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన 115 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కువైట్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడానికి ఇలాంటి తనిఖీలు, అమలు చర్యలు నిరంతరం కొనసాగుతాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ స్పష్టం చేసింది. ప్రమాదకర డ్రైవింగ్ను అరికట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం కుటుంబాలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో దోహాకు తిరిగి వస్తుండటంతో హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు నెలలో అత్యంత రద్దీగా ఉండే రాకపోకల కాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం విమానాశ్రయ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. చిన్నారులతో ప్రయాణించే కుటుంబాల కోసం విమానాశ్రయంలో ఉచిత చైల్డ్ స్ట్రోలర్లు అందుబాటులో ఉంటాయని, ఇవి టెర్మినల్లోని వివిధ కాన్కోర్స్లలో ఏర్పాటు చేసిన స్ట్రోలర్ ప్రాంతాల్లో లభిస్తాయన్నారు. అలాగే కాన్కోర్స్ డి ఈ ప్రాంతాల్లోని నిర్దిష్ట స్టేషన్ల నుంచి ఉచిత షటిల్ బగ్గీ సేవలు అందుబాటులో ఉంటాయి. సీట్ల లభ్యతను బట్టి మార్గమధ్యంలో కూడా ప్రయాణికులు ఈ బగ్గీలను ఎక్కవచ్చు. ఇవి ప్రయాణికులను అరైవల్స్ ఇమిగ్రేషన్ ఎస్కలేటర్ల సమీపంలో దింపుతాయి. ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసుకునేందుకు అర్హత ఉన్న ప్రయాణికులు స్కాన్ అండ్ గో ఈ గేట్లను ఉపయోగించుకోవచ్చని విమానాశ్రయం తెలిపింది. అయితే ఈ సేవను ఉపయోగించే పిల్లల కనీస ఎత్తు 120 సెంటీమీటర్లు ఉండాలి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను తీసుకెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చేవారు కార్ పార్కింగ్ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఇది అరైవల్స్ హాల్కు సమీపంలో ఉండడంతో పాటు విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహాయపడుతుంది. దోహా నగరానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఉబర్, బ్యాడ్కో రైడ్ వాహనాల పికప్ ప్రాంతాలు, కార్ పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ రెంటల్ బూతుల పక్కన ఉన్నాయి. అధికారిక టాక్సీలు, బస్సులు అరైవల్స్ హాల్ చుట్టూ ఉన్న నిర్దిష్ట ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. దోహా మెట్రో కూడా విమానాశ్రయం నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. టెర్మినల్ నుంచి ఇండోర్ మార్గం ద్వారా మెట్రోకు చేరుకోవచ్చని తెలిపింది. విమానానికి సంబంధించిన బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ను బ్యాగేజ్ రీక్లెయిమ్ ప్రాంతంలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లలో చూడొచ్చు. సాధారణ బ్యాగులతో పాటు ఓవర్ సైజ్ బ్యాగేజ్ను కూడా కేటాయించిన బెల్ట్ వద్ద అందిస్తారు. బ్యాగ్ తీసుకున్న తర్వాత బ్యాగేజ్ ట్యాగ్ను పరిశీలించి
సరైన బ్యాగ్ను తీసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. బ్యాగ్ కనిపించకపోయినా ఏదైనా వస్తువు మిస్ అయినా అరైవల్స్ హాల్లోని బాగేజ్ సర్వీసెస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొంది. వీటితో పాటు కార్ రెంటల్, లిమోసిన్, వాలెట్ పార్కింగ్ వంటి సేవలు కూడా విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నాయని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్లు రూపొందించే వారికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ భారీ నగదు బహుమతులు ప్రకటించింది. దుబాయ్ నివాసితులు, యూనివర్సిటీ విద్యార్థులు, కుటుంబాలు ఈ పోటీల్లో పాల్గొని దిర్హాం 30,000 వరకు గెలుచుకోవచ్చు. ఆర్టీఏ ఆధ్వర్యంలో 2వ ఎడిషన్ రోడ్ సేఫ్టీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వేగంగా వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ప్రమాదకర అలవాట్లపై అవగాహన కల్పించేలా షార్ట్ ఫిల్మ్లు రూపొందించవచ్చు. ఆగస్టు 24 నుంచి నవంబర్ 22 వరకు ఆర్టీఏ వెబ్సైట్ ద్వారా ఎంట్రీలను స్వీకరించనున్నారు. వ్యక్తులు, యూనివర్సిటీ విద్యార్థుల కోసం 2 ప్రధాన విభాగాలున్నాయి. సురక్షిత డ్రైవింగ్పై ఉత్తమ అవగాహన ఫిల్మ్, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఉత్తమ వినూత్న రోడ్ భద్రతా ఫిల్మ్ ఇందులో ఉన్నాయి. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి దిర్హాం 30,000, ద్వితీయ బహుమతి దిర్హాం 20,000, తృతీయ బహుమతి దిర్హాం 10,000 అందిస్తారు. ఈ ఏడాది కుటుంబ రోడ్ భద్రతా ఫిల్మ్ విభాగాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. దీనికి కూడా ఇదే స్థాయిలో నగదు బహుమతులు ఉంటాయని ప్రకటించారు. ట్రాఫిక్ ప్రమాద బాధితుల నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకుని రూపొందించే ఫిల్మ్లకు ప్రత్యేక కమ్యూనిటీ విభాగం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే మానవీయ విషాదాన్ని చూపించి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రేరేపించే ఫిల్మ్లకు ఇందులో ప్రాధాన్యమిస్తారు. ఈ విభాగంలోని విజేతలకు దిర్హాం 30,000, దిర్హాం 20,000, దిర్హాం 10,000 చొప్పున బహుమతులు అందిస్తారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు నగదు బహుమతులకు బదులుగా గుర్తింపు ట్రోఫీలు అందించనున్నారు. అన్ని విభాగాలను కలిపి మొత్తం దిర్హాం 2,40,000 నగదు బహుమతులు మరియు ఇతర గుర్తింపుల విలువ కలిపి దిర్హాం 3 లక్షల వరకు ఉంటుందని ఆర్టీఏ తెలిపింది. పోటీలో గెలిచిన ఫిల్మ్లను ఆర్టీఏ తన రోడ్డు భద్రతా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉపయోగించనుంది. దీంతో విజేతల ఫిల్మ్ పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీఏ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ హుస్సేన్ అల్ బన్నా మాట్లాడుతూ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణ కారణంగా రోడ్డు భద్రతా సందేశాలను ప్రజలకు చేరవేయడంలో షార్ట్ ఫిల్మ్లు సమర్థవంతమైన మార్గంగా మారాయని తెలిపారు. 2025లో జరిగిన తొలి ఎడిషన్కు 100కు పైగా ఎంట్రీలు వచ్చాయి. దుబాయ్ రోడ్లపై మరణాలు, తీవ్రమైన గాయాలను తగ్గించాలని ఆర్టీఏ జీరో ఫ్యాటిలిటీస్ లక్ష్యంలో భాగంగానే ఈ పోటీ నిర్వహిస్తున్నారు. వమన్లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన ఓ పౌరుణ్ణి రాయల్ వమన్ పోలీస్ ఎయిర్ వింగ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా తరలించారు. అల్ షర్కియా గవర్నరేట్లోని ఓ పర్వత ప్రాంతంలో పర్వతారోహణ చేస్తుండగా సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయల్ వమన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెంటనే రంగంలో దిగి ఎయిర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స కోసం మస్కట్లోని ఖౌలా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ వమన్ పోలీసులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.